రకాలుగా ఆలోచించుకుంటూ అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టుకుంటూ వస్తున్నాం. మరి సమావేశం పెట్టుడంటే ఏదో మీదికి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఇద్దరు ముగ్గురు మాట్లాడిపోవుడు కాకుండా జిల్లాల్లో ఉండేటటువంటి వారందరినీ కూడా మాట్లాడించి మీ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి ఇవే అభిప్రాయాలని అవసరమైన చోట అవసరమైన సందర్భంలో వినిపించే విధంగా బీసీల గొంతుకగా యునైటెడ్ పూలే ఫ్రంట్ మరియు తెలంగాణ జాగృతి పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మనందరికీ తెలిసిందే గత 2 సంవత్సరాల కాలంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రో అది సాధించుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఎఫ్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారు మాట్లాడి విస్తారంగా మొత్తం ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా వారు వివరించడం జరిగింది. ఒకటే ఒక మార్పు మనందరం కూడా కోరుకునేది, రేపటి నాడు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకుంటాం, అందులో ఏం అనుమానం లేదు. సాధించుకునేటప్పటికీ బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం వారు కూడా మరి వారి హక్కులు వారికి తెలిసి ఉండాలి. బీసీలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వారు ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి వారు చైతన్యం తెచ్చుకోవాలి. ఇంకా అనేకమైన కులాలు ఉన్నాయి. వార్డు మెంబర్ కూడా రానటువంటి కులాలు బీసీలలో చాలామంది ఉన్నారు. సర్పంచులు కానటువంటి వారు బీసీలలో ఉన్న అనేకమైన కులాల వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళైతే ఇంకా చాలా కులాలు ఉన్నాయి. పెద్ద కులాలైనా ఎమ్మెల్యేలు కూడా కానటువంటి వాళ్ళు, అసెంబ్లీ గడపనెక్కనటువంటి వాళ్ళు అనేక మంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంతేకాదు బీసీలలో మహిళలు మరీ దారుణమైన పరిస్థితి. మరి ఎవరి మహిళలైనా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకే మహిళలకు రిజర్వేషన్ కావాలని కూడా కొట్లాడినటువంటి విషయం మీకు తెలిసిందే. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడినప్పుడు ఆ 33%లో బీసీల ఉపకోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఆనాడు చెప్పడం జరిగింది. మరి మహిళలలో బీసీ ఉపకోట ఉండాలంటే అసలు బీసీలకంటూ రిజర్వేషన్ ఉండాలి. అందుకే ఇవాళ బీసీ బిల్లు కోసం కొట్లాడుతున్నటువంటి విషయం మళ్ళొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇక బీసీలకు సంబంధించినటువంటి సమావేశం పెట్టుకుంటున్నామంటే మెదక్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపెట్టిందట. సమావేశం ఎందుకు పోతారు మీరు, బీసీల కోసం ఎందుకు మాట్లాడతారు మీరు, అవసరం ఏముందని అన్నారట. వాళ్ళు అట్లా అడుగుతున్నారంటేనే భయపడుతున్నారని అర్థం. వాళ్ళట్లా భయపడుతున్నారంటే మనం ఖచ్చితంగా సమావేశం పెట్టుకోవాలని అర్థం. సమావేశం పెట్టుకొని మన హక్కుల కోసం మాట్లాడాలని అర్థం. అందులో మరి 1-2 కులాలు కాదు, బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా చైతన్యం చేసుకోవాలి, జాగృతం చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది మానవ హక్కుల వేదిక. బీసీల హక్కులు సాధించడంలో మానవ హక్కులు దాగిలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 100 మంది ఉంటే 56 మంది అందులో బీసీలే ఉన్నారు. మరి 56% సంబంధించినటువంటి ప్రజానీకం యొక్క హక్కుల్ని కోరుతా ఉంటే అది మానవ హక్కుల విషయం కాదా, అది ప్రజా హక్కుల విషయం కాదా అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలలో ఉండేటటువంటి మేధావులను, విద్యార్థులను, ఆడబిడ్డలను నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా నోరు విప్పి మనందరం మాట్లాడాలి. ఒక కథ చెప్తుంటే మీ తెలంగాణ ఉద్యమంలో మనం, ఏం కథ అది, ఒక ఆయన ఉంటాడట, ఆయన బయటకు పోయిండు, పని చేసుకున్నాడు, ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకెళ్ళి వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల చిలుకలు ఉన్నాయట. ఆయన ఒక దగ్గరికి పోయి ఏం చేసిండు, ఒక మంచి అందంగా ఉన్న చిలుకను చూసి దీని ధర ఎంత చెప్పవయా అన్నాడట. ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట. అరే గంతగానం చెప్తున్నావు, వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిలుక, ఇది మాట్లాడే చిలుక, మీరు ఇంటికి తీసుకుపోండి చాలా బాగుంటుందని చెప్పిండట. అంటే సరే ఆయన మాట్లాడే చిలుకనట అని చెప్పి దానికి బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దంతా పని చేసి వచ్చిండు. స్నానం గీనం చేసి వద్దామని ఆయన పోయిండు. ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు
మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట. తిందామని చూసుకుంటా, అవునమ్మా ఏమాయా మరి నేను చిలుక ఇస్తే కదా ఏది అని అడిగిండట. ఏదేందంటవేందయ్యా, ఇగో గుమగుమలాడుతుంది కదా చిలుకను కోసి పెట్టి వండినా అని అన్నదట. అయ్యో గట్లెట్లా వండినవమ్మా, అది మాట్లాడే చిలుక కదా అన్నాడట. అరే నువ్వు భలే ఉన్నవయ్యా, భలే చెప్తావు. మాట్లాడే చిలుక అయితే నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి, అంతేనా? పంజరంలోకి వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిసి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి. మరి పోనీ గొంతు మీద కత్తి పెట్టి నేను బరబర కోసేటప్పుడన్నా మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడకపోయి అది మాట్లాడుతుందని నాకేం తెలుసు అని ఆమె అన్నదట. అవునా కాదా? మరి నిజంగానే మాట్లాడే చిలుక అయితే ఎప్పుడోసారి మాట్లాడాలి. ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది. ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలుక పరిస్థితే అవుతుంది. ఎవరు అడగకపోతే, అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇక్కడే ఇదే జాగృతి వాళ్ళు, ఇదే యునైటెడ్ పూలే ప్రింట్ వాళ్ళం ఆ రోజు ఏమన్నాం, ఒక్క బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే బిల్లు ఎగిరిపోతుంది, 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాలకు వేరే బిల్లు పెట్టాలి, విద్యకు వేరే బిల్లు పెట్టాలి, ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టాలని అడిగినాం. అడిగితే అప్పుడు చాలా మంది మేధావులు నవ్విండ్రు. అవి ఒకటి కాదట, 3 బిల్లు పెట్టాలన్నట, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అందరు ఆలోచన చేసి ఒక్కటి కాదు ఖచ్చితంగా 2 అయితే పెట్టాలని చెప్పి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి, సరైన సమయంలో యునైటెడ్ పూలే ప్రింట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒకటి కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చింది. మేము హైదరాబాద్లో మాట్లాడితే కుదరదు, మెదక్లో ఉన్న బీసీలు మాట్లాడాలి. మెదక్లో మాట్లాడితే కుదరదు, మళ్ళా అన్ని మెదక్ ఉన్న అన్ని అసెంబ్లీలలో సిద్దిపేటలో ఉన్న వాళ్ళు, సంగారెడ్డిలో ఉన్న వాళ్ళు, నర్సాపూర్లో ఉన్న వాళ్ళు, మెదక్